రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 గంటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన సెకండ్ హాఫ్ నేను చెప్తాను. రేయ్ రండి, చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ, దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున, నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? విడుదల పడిపోయిందాక. ఓ నేను నువ్వు కూర్చో అక్క, నేను తోస్తాంగా. లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటా. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే థాంక్యూ. దున్నపోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. థాంక్యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. హరి, ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు. రే బుజ్జి, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? నీ ప్యాంటీని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే. ఈ సునామీ సుబ్బు ముందు రేపు కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా పాపం ఒక ఆడపిల్లను ముగ్గురు కిడ్నాప్ చేస్తారా? చెప్పేది వినండి. సునామీ సుబ్బు, నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? ఒప్పుకుంటున్నా. అమ్మా, లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు. ఇంకోసారి ఎక్కడ కనపడ్డావంటే ఓకే. నొప్పులు ఎక్కున్నాయి, ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా, ఓకే. మగ పిల్లగారు పుడితే నా పేరు పెట్టుకో. అమ్మో, బుద్ధవుతారు. హాయ్. ఓ మీరా? బాగున్నారా? బాగుంటే గుడికి ఎందుకు వస్తావు? ఏ సినిమాకో షికార్కో వెళ్ళేదాన్ని. ఏమండి ఒకసారి ఆగండి. ఏంటండి? మొన్న చూసినప్పుడు ఎడం కాలేదు, ఇప్పుడు కుడి కాలేదేంటి? ఏం లేదు,
లేదండి, మీరు ముందుకు రండి. ఓకే. ఇది మీ కుడి, మ్, మీ కుడి కాలు మ్. నా ఎడం వైపు ఉంది. ఇలా వెనక్కి రండి. ఇప్పుడు మీ కుడి కాలు నా కుడి వైపే ఉంది. ఓ, క్లియర్? నిజమేనండోయ్. ఆ రోజు ముందు నేను చూసుంటాను, ఈ రోజు వెనక నేను చూశాను. అదే కన్ఫ్యూషన్. అందుకేనండి కొంచెం ముందు వెనక చూసుకోవాలి. హలో హలో, ఏంటండి? ముందు వెనక చూడటం అంటే ఇలా కాదు. ఏమోనండి, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఇన్ని తెలివితేటలు ఇంత అందం ఇచ్చి ఒక కాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం కదండి. ఆ, అరే ఒంటి కాలుతో ఎలా తన్నారు? సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఏంటో దేవుడా, పాపం ఎంత అన్యాయం చేసావయ్యా. ఆ, ఏయ్, రెండు కాళ్ళు ఉన్నాయి. యూ, నన్నే చీట్ చేస్తావా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులండి. ఏయ్, నిన్నే ఆగు. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందేంటి? హలో బుద్ధావతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బై. ఎవరా తోటలో కాయలు కోసేది? అన్నయ్య, లక్ష్మి పావు కరిచిందన్నయ్య. పావు ఖర్చు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. శివాజీ తొందరగా ఆశ్చర్య గారిని తీసుకురా. నా చెల్లెల్నే కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పొట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు. నేనే చూసుకోలేదు. దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అందుచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేలుకొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం. ఒరే కోటిగా, అయ్యా, ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క, నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నువ్వు పట్టితే అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు అమ్మ దగ్గర?
గడ్డి తగిలిపెట్టి పారిపోతారు పట్టురా ఎవరదే ఆగమంటుందే ఆగండి అదండి జరిగింది. మరి నీ సంగతి ఏంటి? నిన్న సాయంత్రం ఏం జరిగిందంటేనండి, అదండి జరిగింది. ఏంటి వీళ్ళొచ్చారు? కంపతీసి అన్నయ్యకి చెప్పడానికా? సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య ఆ? వాళ్ళకి కూడా హారతి ఇస్తాను. ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో ఈసారి వామి తగులెట్టను, ఈ కొంప తగులెట్టు. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే నాలాగే. ఆహా. మరే అండి. నువ్వేంటి? అర్థమైందమ్మా. మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా, ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా. ఎవరెవరికి అంత వాళ్ళో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది.